శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. డిసెంబర్ 1, 2025 దృగ్గణిత పంచాంగం. ఈనాటి పర్వం సర్వేషాం మోక్షైదేకాదశి, గీతా జయంతి. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం, తిథి ఏకాదశి, రాత్రి 7:01 వరకు, ఉపరి ద్వాదశి, వారం సోమవారం, నక్షత్రం రేవతి, రాత్రి 11:18 వరకు, ఉపరి అశ్విని, యోగం వ్యతిపాత, రాత్రి 12:59 వరకు, ఉపరి వరియాన్, కరణం వణజి, ఉదయం 8:20 వరకు, భద్ర, రాత్రి 7:01 వరకు, ఉపరి భవ, తెల్లవారుజామున 5:33 వరకు, ఆ పైన బాలువ. సాధారణ శుభ సమయాలు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు మరియు 11 గంటల నుండి 12 గంటల వరకు. అమృతకాలం రాత్రి 9:05 నుండి 10:34 వరకు. అభిజిత్ కాలం పగలు 11:34 నుండి 12:19 వరకు. వర్జ్యం పగలు 12:14 నుండి 1:43 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:19 నుండి 1:04 వరకు మరియు 2:34 నుండి 3:18 వరకు. రాహుకాలం ఉదయం 7:44 నుండి 9:08 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:21 నుండి 2:45 వరకు. యమగండం ఉదయం 10:32 నుండి 11:56 వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:20 నుండి 8:35 వరకు. సంగవకాలం ఉదయం 8:35 నుండి 10:49 వరకు. మధ్యాహ్న కాలం 10:49 నుండి 1:04 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:04 నుండి 3:18 వరకు. ఆబ్దికం తిథి మార్గశిర శుద్ధ ఏకాదశి. సాయంకాలం సాయంత్రం 3:18 నుండి 5:33 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5:33 నుండి 8:07 వరకు. రాత్రికాలం రాత్రి 8:07 నుండి 11:31 వరకు. నిశీతి కాలం రాత్రి 11:31 నుండి 12:22 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:38 నుండి 5:29 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6:20. అస్తమ సమయం సాయంత్రం 5:33. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6:30. అస్తమ సమయం సాయంత్రం 5:40. సూర్యరాశి వృశ్చికం, చంద్రరాశి మీనం. ఈరోజు జన్మదినాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి బంధుమిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. కుటుంబ విషయాలలో సొంత ఆలోచనలు చేయడం మంచిది. సోదరుల సహాయంతో చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృషభ రాశి కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. నూతన గృహ నిర్మాణ ఆలోచనలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాక నిరాశ కలుగుతుంది. ధన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. మిథున రాశి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కర్కాటక రాశి సన్నిహితుల ప్రోత్సాహంతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.
నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాలపై దృష్టి సారిస్తారు. సోదరుల నుంచి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పనులు సకాలంలో పూర్తి చేసి అధికారుల ఆదరణ పొందుతారు. సింహరాశి. ఉద్యోగులకు అధికారుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. బంధుమిత్రులతో ఉన్న సమస్యలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాల విస్తరణ యత్నాలు వేగవంతం చేస్తారు. ఇతరులకు ధన సహాయం అందిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కన్య రాశి. చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఇంటా బయట బాధ్యతలు కొంత చికాకు కలిగిస్తాయి. ప్రయాణాలలో కొంత లాభం ఉన్నప్పటికీ శారీరక శ్రమ తప్పదు. తులారాశి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూర ప్రాంత బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. పాత రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సంఘంలో పెద్దల నుండి అరుదైన గౌరవ మర్యాదలు పొందుతారు. వృశ్చిక రాశి. గృహమున సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ధనస్సు రాశి. వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ అవసరాలకు ధనం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. మకర రాశి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగాలలో స్థానచలనాలు తప్పవు. కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో సన్నిహితుల నుండి ఆర్థిక సహాయం పొందుతారు. కుంభరాశి. వ్యాపారాలలో ఆశించిన అభివృద్ధి సాధిస్తారు. నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలలో పాల్గొంటారు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు చురుకుగా పాల్గొంటారు. మీనరాశి. ఇతరుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా సమస్యలు తప్పవు. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలుగుతారు. ఆరోగ్య సమస్యలు బాధించినా అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతారు. ఈ సేవను మనకు అందిస్తున్న వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వస్తి.